కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నూజివీడు ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతుల కల్పనకు 15.26 కోట్లు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ను ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. చుట్టుపక్కల 5 జిల్లాల పరిధిలోని రోగులకు సేవలందిస్తున్న ఏలూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు అత్యవసర వైద్య పరికరాలు సమకూర్చడం కోసం పవర్ గ్రిడ్ నుంచి సిఎస్ఆర్ నిధులు 3.09 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా రోగులు పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుగా కీలకమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉందని ఎంపీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే నూజివీడు ట్రిపుల్ ఐటీలో అకాడమిక్ లాబొరేటరీలను సమకూర్చడానికి ఎన్టీపీసీ నుంచి సిఎస్ఆర్ నిధులు 12.17 కోట్లు మంజూరు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ కేంద్ర మంత్రికి విన్నవించారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో జరిగిన మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ సినీ నటులు జైబేరీ సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్ గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ సొంత ఊరిపై పుట్టి పెరిగిన ఇంటిపై మురళీమోహన్ అభిమానం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రముఖ భవన నిర్మాణ సంస్థ జైబేరీ సంస్థ అధినేత మాగంటి మురళీమోహన్ తన పూర్వీకుల నుంచి వస్తున్న ఇంటిని ఎంతో అభిమానంతో తిరిగి పునర్నిర్మించుకుని తన భావితరాలకు కూడా అందించాలని భావించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మురళీమోహన్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాగే జీవితంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడికి వెళ్లినా కన్న తల్లిని, సొంత ఊరిని ఎప్పటికీ మర్చిపోకూడదని, ఎవరెంత గొప్ప స్థాయికి చేరుకున్నా తమ సొంత ఊరికి, కన్న తల్లికి అండగా నిలిచినప్పుడే వారి జీవితానికి, విజయానికి సార్థకత లభిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. చల్లబోదాం అనుకున్నా. అప్పుడు ఎవరు ఉండరు, నేను వచ్చిన ఉపయోగం ఉంటుంది, మేము డిస్కస్ చేయడం తప్ప వెళ్తా వచ్చేది అభిమానిస్తారు. పెరుగు తిన్నాను, కూల్ తాగాను, భలేవాళ్ళు మీకు రండి అట సార్, భలేవాళ్ళు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అధ్యక్షతన ఏలూరులో జరిగిన ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ ఇంజనీరింగ్ అధికారుల సమీక్షా సమావేశంలో అనేక ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతో వేసవి చర్య ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, బోర్లు, పైప్ లైన్లు, ట్యాంకుల మరమ్మతులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక
సమస్యలతో అధికారులు సమర్థంగా పనిచేయాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామానికి త్రాగునీరు అందేలా నిర్దేశాలను అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జెడ్పీ డీసీఈఓ కె భీమేశ్వరరావు, ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ ఈఈలు, డిఈలు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. చాలా అవసరం అది. ఆ పనులు మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా రివ్యూ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా ముందుగానే మీరు చెరువులన్నీ ఉండి అదేవిధంగా ట్యాంకులను క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అవి ఇప్పుడు వరకు కూడా ఎంతవరకు తీసుకున్నారో మీరు ఒకసారి నాకు చెప్తే విధంగా మనం ఒకసారి మనందరం కూడా మాట్లాడుతున్నాం. హ్యాండ్ పంప్స్ 2800 ఉన్నాయండి. తర్వాత పీడబ్ల్యూసీ బుక్స్ 1874 ఉన్నాయి. సిబిడిఎస్ బుక్స్ వచ్చి 70 ఉన్నాయి. ఈ ట్యాంక్స్ వచ్చేసి మనకి 115 ఉన్నాయి మేడం. ఫిల్అప్ మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ట్రాష్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మాకు డిపార్ట్మెంట్గా ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 15 వరకు కూడా ట్రాష్ ప్రోగ్రామ్ అంటే ప్రతి అసెట్ దగ్గరికి కన్సర్న్ ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళి అది వర్కింగ్ కండిషన్ ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారం మనం రిపేర్ చేయాల్సిన కనుక కన్సర్న్ గ్రామ పంచాయతీ కానీ మన పరిషత్ కానీ సిలబస్ కానీ అప్లై చేసి దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకుని అది రిపేర్ టేకప్ చేసేట్టుగా అది చేస్తున్నామండి. 15th క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికి హ్యాండ్ పంప్స్ ఏంటంటే మనకి మండల పరిషత్ నుంచి మీట్ అవుతున్నాం. హ్యాండ్ పంప్స్ ఎక్కడైతే రిపేర్ వస్తున్నాయో అవన్నీ కూడా వెంటనే చేస్తున్నాం. ఈ ఫండ్స్ అవైలబిలిటీ బట్టి వెంటనే చేసాం. అవి అందుబాటు పడుతుంది. అదే ఇప్పుడు మొన్న కెనాల్స్ రిలీజ్ చేశారండి. కెనాల్స్ రిలీజ్ చేస్తే మనం 75% పెద్దకోట మండలంలో అన్ని కూడా ట్యాంక్స్ అన్ని ఫిల్అప్ చేయొచ్చు. 75% అట్లాగే ఏలూరు మండలంలో కూడా అవి కూడా 75 to 90 వచ్చేట్టుగా ఫిల్అప్ చేసేవాడు. ఇప్పుడు మళ్ళీ మనకి ఏప్రిల్ 1st వీక్లో మళ్ళీ 100 అంటే మొన్న వచ్చిన పీరియడ్ తక్కువ ఉంది మనకి. ఆ పీరియడ్లో మనం అంతవరకు ఫిల్అప్ చేయగలిగాం. సరే మా డీ గారు కూడా సార్ తగ్గోటు మండలం ఏలూరు విజయవాడ అదే అవునండి. అదే అంటే మనకు ఏలూరు 1 టౌన్ నారాయణ పాఠశాల నందు మంగళవారం నిర్వహించబడిన ఫ్యామిలీ స్పార్కిల్ అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం రామిరెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత ఆధునిక సమాజంలో ఇలాంటి కార్యక్రమాల ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు పెంపొందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను నిరంతరం గమనిస్తూ అందుకు అవసరమైన ఉదాహరణలను మన పురాణ గాథల నుండి పిల్లలకు తెలియజేయాలని, తద్వారా విజ్ఞానంతో పాటుగా వివేకం పెరిగి సమాజాన్ని సవరించగల ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలియజేశారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. అనంతరం పిల్లలచే తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు స్పందిస్తూ విద్యార్థుల్లో ఉత్తమ విద్యతో పాటు ఉత్తమ లక్షణాలు పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నారాయణ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, అకాడమిక్ డీన్ ఇజ్రాయిల్, వైస్ ప్రిన్సిపల్ ఎం సౌందర్య, ప్రీ ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ సత్యవాణి, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Do you want to say something to your parents? Yeah. Yes, sir, I would like to say. God all necessaries for me and takes care of me well. I love so much. My mother cooks delicious food for me and helps me doing my work always at home. My father takes me out.
एक ही बहुत अच्छी है, वो मेरी बात सुनती है, जो बोलता हूँ वो कहती है, अच्छा पढ़ते भी है। स्कूल में अच्छा है सर। थैंक यू सर, थैंक यू। పర్లేదు, మమ్మీ అంటే డాడీకి ఉన్నారు, డాడీ అంటే మమ్మీకి ఉన్నారు, అవసరం లేదు. అంటే ఒక్కరే కావాలా? ఎవరి గురించి చెప్తారు? రోజు చెప్తున్నాను ఫస్ట్ వాళ్ళు ఇద్దరు గురించి చెప్పలేదు కదా, ఒకరి గురించి కావాలా? ఎవరి గురించి చెప్తారు? మదర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, ఇదే ఆన్సర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. సరే Studying fifth class in Narayana Techno School, Eluru Mandam, etc. Thank you for giving me this wonderful opportunity. వాళ్ళతో కానీ ఇద్దరితో కానీ మీ జీవితంలో మర్చిపోలేదు, మర్చిపోయి ఆ ఫీల్ అయ్యే ఒక చిన్న సంఘటన షేర్ చేయడం మాతో గుర్తులేదా? So many others. How you love that? How do you express your love to them? సరే ఎప్పుడు కూడా మనగానే గురించబడ్డా అంటే దాని వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీథింగ్ యూస్ఫుల్ అండ్ నాట్ యూస్ఫుల్, అట్లీస్ట్ ఒక టైం అన్నా అన్నెసరీ అడిగి ఉన్నాం, అవసరం లేదు. అప్పుడు దట్ మీన్స్ they love you unconditionally everything. Okay, tell them I love you dad and mom. ఎగ్జామ్స్ కూడా 40 out of 40కి 5 వచ్చింది. ప్రేమ, ఆప్యాయత, ఇంకా రకరకాల బంధాలు కలిగి ఉండేవాళ్ళని. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల లేకపోతే ఇంకా టైం మారడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుందో తెలుసుకునే విధంగా ఉన్నారు. పేరెంట్స్ కి చాలా వర్క్స్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ నడిపించాలి, బాధ్యతలు ఉంటాయి. పేరెంట్స్ చెప్పిన వినకుండా వచ్చే స్థితిలో ఉండొచ్చు. ఇంత బిజీ షెడ్యూల్లో స్కూల్ నుంచి మా టీచర్లు ఫోన్ చేసు, మీకు ఫోన్ చేసు, ఇప్పుడున్న కాలమాన పరిమితున్న టైంలో, ఇప్పుడు సినారియోలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే మెకానికల్ అయిపోయింది లైఫ్ అన్నట్టు. పేరెంట్స్ ఇంట్లో వర్క్ చేసి ఉండొచ్చు, వర్క్ చేసి ఉండొచ్చు, వర్క్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉండొచ్చు. పొద్దున హడావుడిగా ఎవరు క్యారీలో ఉండొచ్చు, అందరూ బాగా చెప్పేస్తుంది. సాయంకాలం మళ్ళీ రీచ్ చేసేసరికి మన రీసెంట్ వచ్చిన ఇష్యూ చెప్తున్నాం. చిన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు యువత పోరు చేయాలని జగన్ అండ్ కో బ్యాచ్ గతంలో పోరుబాట పేరుతో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు యువత పోరుతో మరోసారి సిగ్గు లేకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల మోసం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది ఎవరో చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, విద్యార్థులు యువత కూడా ఆలోచించాలని, స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని యువతకు సూచించారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉనికిని, ఆయన పార్టీ మరి బంగాళాఖాతంలో కలిపారు మొన్న 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కలిసి. అయినా సరే ఆయనకి, ఆయన నాయకులకి బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా మరి ఈరోజు యువత పోరని చెప్పి రేపు రోడ్డు ఎక్కడానికి సిద్ధమయ్యారు. మరి యువత పోరు దేనికని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే మరి ఆయన యువత పోరని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు, విద్యాదీవెన ఇవ్వలేదని చెప్తున్నారు. ఆ విద్యాదీవెన బకాయిలు అవన్నీ కూడా మరి ఎప్పుడు ఆగినాయి అని చెప్పి నేను అడుగుతున్నా. 2020 కాడి నుంచి 2024 దాకా మీరు పెట్టిన బకాయిలు కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పెట్టి వెళితే ఈరోజు ఒక్కొక్కటిగా మరి లోకేష్ బాబు గారు క్లియర్ చేసుకుంటా వస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు మీ ప్రభుత్వంలో రోడ్డెక్కి మరి జైలు పాలు అవలేదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి లోకేష్ బాబు గారు కానివ్వండి, ప్రత్యేకమైన మరి దృష్టి సారించారు మరి విద్యా వ్యవస్థ మీద. దాదాపుగా మరి బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు మరి మొన్న అసెంబ్లీ బడ్జెట్ కూడా చూశారు మీరు. ఆ బడ్జెట్లో మరి ఎక్కువ శాతం నిధులు కూడా మరి విద్యా వ్యవస్థకి, మరి పిల్లలందరూ చదువుకుంటేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది, ఉద్యోగాల కల్పన మరి వస్తుందని చెప్పి ఆయన లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవాస్తవాలు మరి రోడ్డు మీదకి జనాల్ని ఉసుగొలపడాలు ఇవన్నీ చేస్తున్నాడు తప్ప మరి ఎటువంటి విషయం లేదు. మరి విద్యార్థులందరికీ అండగా మరి ధైర్యంగా మరి లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి రేపు జరిగే మరి యువత పోరు అంటున్నాడు. యువత పోరులో మరి యువతే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం, విద్యార్థులే ఉండాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా మరి రావడానికి సిద్ధంగా లేడని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే యువత విద్యార్థులు మాతో మాట్లాడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, వారు కానివ్వండి, బాబు మేము చాలా బాధలు పడ్డాం గత ప్రభుత్వంలో, మరి మాకు 3వ విడత అమౌంట్ పడలేదు, 4వ విడత అమౌంట్ పడలేదు, మరి 4వ సంవత్సరం విద్యార్థులు చాలామంది కూడా మరి పూర్తయినా సరే ఇంకా సర్టిఫికెట్లు ఈ రోజుకు కూడా మరి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. అవన్నీ కూడా మరి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఒక్కొక్కటిగా అన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి రైతు పోరు అని చెప్పి చేశారు, అటర్ ఫ్లాప్ అయింది, దానికి స్పందన లేదు ప్రజల నుంచి కానివ్వండి, రైతుల నుంచి కానివ్వండి. మరి ఏ స్పందన లేక మరి ఫీజు పోరు కాస్త మరి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఈరోజు యువత పోరు అని చెప్పి పెడుతున్నారు. ఇవన్నీ కూడా మరి నమ్మొద్దని చెప్పి మేము విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, యువతను కానీ కోరుతున్నాం. మరి వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నారు తప్ప దీనికి ఎటువంటి కూడా ప్రాధాన్యత లేదు, ఉండదు కూడా అని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి యువత పోరు దగా పోరు అని చెప్పి మీ అందరికీ కూడా పత్రికే ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా,
విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణితులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతిపై చంద్రబాబు సర్కార్ మాట తప్పిందని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు యువత పోరు పేరిట కార్యాచరణ రూపొందించారు. యువత పోరు పోస్టర్ను వైసీపీ దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి నాని, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంత్, ముంగర సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలో ఏలూరు అశోక్ నగర్లోని అబ్బయ్య చౌదరి క్యాంప్ కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 12న అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట యువత పోరులో భాగంగా ధర్నాలు చేపడతామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తామని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను బయటపెడుతూ యువత పోరును విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ దెందులూరు నియోజకవర్గ 4 మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి గారు ఆధ్వర్యంలో రేపు ఏలూరులో నిర్వహించనున్న యువత పోరు ధర్నాకి సంబంధించిన పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల మరియు నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా యువత పోరు అనే కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి 3 డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ముఖ్యంగా మా మొదటి డిమాండ్ ఏంటంటే, దాదాపుగా విద్యార్థులకు గత 5 క్వార్టర్స్గా మీరు ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన డబ్బులు కానీ మీరు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. దాదాపుగా వాళ్ళకి 4,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెల్లించాల్సిన బకాయిలు గత 9 నెలలుగా చెల్లించకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వని చెప్పి వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అలౌ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలకు అవస్తోంది. ₹1 కూడా నిరుద్యోగ వృత్తి ఎవరికి కూడా చెల్లించలేదు. ఈరోజు ఆ నిరుద్యోగ వృత్తి కనీసం బడ్జెట్లో కూడా నిధులేమీ కేటాయించకుండా కూడా నిరుద్యోగులను కూడా ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. దయచేసి ఆ ప్రైవేటీకరణ కూడా వెంటనే ఆపాలని చెప్పి ఈ 3 డిమాండ్లతో ఈరోజు రేపు ఏలూరులో కలెక్టరేట్ వద్ద యువత పోరు అనే ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతా ఉంది. ఈ కార్యక్రమానికి నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. ఈ పోరుబాటు కార్యక్రమంలో భాగంగా
ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే 5 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఫీజు కట్టలేని పరిస్థితులు, విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి కోసం చూస్తున్నారు. ఎవరైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నారో వారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి, అలాగే కొత్త కాలేజీలని, మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పారు. ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే యువతకు న్యాయం చేసే విధంగా, అలాగే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మేము ఈ పోరుబాట పట్టడం జరుగుతుంది. ఈ యువత పోరు ఎందుకు నిర్వహించాలి అంటే కనుక ఎన్నికల ముందు మరి ఫీజు రియంబర్స్మెంటు, అలాగే వసతి దీవెన, తల్లికి వందనము, ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నమ్మి మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం చేపట్టడం జరిగిందండి. వారు మరి సుమారుగా అధికారం చేపట్టే 9 నెలలు కావస్తుంది. కానీ మరి విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకి, తల్లికి వందనం ఇవేవి కూడా మరి వాళ్ళు అందించడం లేదు. విద్యార్థులు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఇవి తల్లికి వందనం ఇవి అందట్లేదు వారందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని మరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద విద్యార్థులను చూడండి. ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన పథకాలన్నీ కూడా అందించాలని మరి మేమందరం కూడా మరి విద్యార్థులందరి తరపున కోరుకుంటున్నాము. ఆర్థిక అక్షరాస్యత మరియు పెట్టుబడులదార విద్యా కార్యక్రమం గేమికేషన్ ద్వారా అనే అంశంపై బీబీఏ, బీకామ్ మరియు ఎంబీఏ విద్యార్థుల కోసం మార్చి 11న ఎంబీఏ బ్లాక్లో ఒక వర్క్షాప్ నిర్వహించారు. గేమిఫికేషన్ పద్ధతులను ఉపయోగించి ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ విధానం ద్వారా ఆర్థిక భావనలు, పెట్టుబడి వ్యూహాలు మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలపై విద్యార్థుల అవగాహనను పెంపొందించడం ఈ సెషన్ లక్ష్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు నుండి అంతర్జాతీయ వ్యాపార అధ్యయనాల డైరెక్టర్, ఆద్దా అండ్ ఫ్యాకల్టీ సభ్యుడు డాక్టర్ జాకిర్ హుస్సేన్ షేఖ్చే వర్క్షాప్ మరియు అతని థీసిస్ శీర్షిక భారతీయ స్టాక్ మార్కెట్లపై స్థూల ఆర్థిక వేరియబుల్స్ ప్రభావం అని తెలియజేశారు. ఈ వర్క్షాప్ అత్యంత సమాచారం మరియు ఆకర్షణీయంగా నిరూపించబడిందని తెలిపారు. ఈ వర్క్షాప్లో బీబీఏ, బీకామ్ మరియు ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ పి. డాక్టర్ జాకిర్ హుస్సేన్ షేక్ అందించిన అంతర్దృష్టితో కూడిన ఉపన్యాసానికి లోతైన ప్రశంసలు తెలిపారు. గేమిఫికేషన్ ద్వారా సైద్ధాంతిక ఆర్థిక భావనలు మరియు ఆచరణాత్మక అనువర్తనానికి మధ్య ఉన్న అంతరాన్ని సెషన్ ఎలా సమర్థవంతంగా తగ్గించిందో హైలైట్ చేశారు. మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి పి. విజయలక్ష్మి ఈ వర్క్షాప్ను ఫ్యాకల్టీ సభ్యులు జి. హెప్సిబా బ్యూలా, బి. జోస్నా, కెబి టీనాతో కలిసి నిర్వహించారు. Good morning everyone. Today we had a workshop on financial literacy and investment planning through gamification at our MBA block in CHST St. Teresa's College. This session was led by Dr. Zakir Hussain Sheikh, Director of Arata and a faculty at Acharya Nagarjuna University. He aimed at enhancing students' knowledge in financial building, investment strategies, financial planning, and decision making. This session was led through gamification to make it interactive and more practical. Students loved this experience and look forward for more such sessions. Thank you. ఆరోగ్యవంతమైన జీవన విధానం, పాజిటివ్ యాటిట్యూడ్తో నిండు నూరేళ్లు హాయిగా జీవించవచ్చునని అమెరికన్ ఎన్ఆర్ఐ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హేమ అన్నారు. మంగళవారం భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలో గ్రామానికి చెందిన కురెళ్ల చంద్రావతి శతవసంత జన్మదినోత్సవ వేడుకలు ఆ నివాసం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5 తరాల కురెళ్ల కుటుంబ సభ్యులు కలుసుకుని చంద్రావతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ సంతోషాలను పంచుకున్నారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని వాల్విన్ ఆక్వా సంస్థ కురెళ్ల రాజేంద్ర ప్రభు మాట్లాడుతూ తమ చిన్నమ్మ కురెళ్ల శేషగిరి సతీమణి చంద్రావతి శతవసంత జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం, అలాగే తమ కుటుంబంలోని 5 తరాల వారు ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగిస్తుందని చెప్పారు. నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర ప్రభు కురెళ్ళ. నేను సుగ్రామం కురెళ్ళగూడెం సుగ్రామస్తుడిని. నేను వాల్విన్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అని ఆక్వా బిజినెస్ చేస్తూ ఉంటాను. ఏలూరులో నా బిజినెస్ ఉంది. ఫిష్ ఫీడు, ఐ ఫీడు సప్లై చేస్తూ ఉంటాను. ఇక్కడ మా చిన్నమ్మ గారి 100వ పుట్టినరోజు జరుపుకుంటా కానీ ఈవిడ 5 తరాల వారు వచ్చాము.
ఇది కురెళ్ళ వర్గము 5 తరాల వారు వచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాకి వచ్చాము. ఈ యొక్క కుటుంబం నుంచి మంచి పొజిషన్లో ఉన్నవారు చాలా ఉన్నారు. అలాగే ప్రముఖ కార్డియాలజిస్ట్ యుఎస్ఏలో సెటిల్ అయింది హేమలత గారు. ఆవిడ ప్రపంచంలో 4వ నెంబర్ 1 కార్డియాలజిస్టు. ఆవిడ ఇండియా వచ్చినప్పుడల్లా ఎవరికైతే కార్డియాలజీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉన్నా చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే అవసరమైతే ఆవిడే దగ్గరుండి ఆవిడ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కొన్ని ఫ్రూట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే అందరికీ ఆత్మీయులుగా సమానంగా జరిగి అందరూ జాయిన్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళొకరు ఆనందంగా జరుగుతున్నారు 6 తరాలు అన్నవారు. అందరూ కూడా అలాగే ఇంకా 6 తరాల వారు అలా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం. నా పేరు డాక్టర్ హేమలత. నేను యుఎస్ డేటన్ ఒహాయోలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మా అమ్మమ్మ 100th బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము. మా అమ్మమ్మ లైఫ్ స్టైల్ విషయంలో మా అందరికీ ఆదర్శం. ఆవిడ ఎప్పుడు చాలా మితంగా తింటారు, చాలా ఎక్కువగా పనిచేస్తారు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, అందరితోనే మాట్లాడుతూ ఉంటారు. ఆవిడకి ఏ రకమైన చెడు అలవాట్లు లేవు. ఈ రకంగా అందరూ ఉంటే అందరూ 100 సంవత్సరాలు పనిచేస్తారు. వాళ్ళకి స్టెంట్లు కూడా అవసరం ఉండదు. నా కజిన్స్, సెకండ్ కజిన్స్, థర్డ్ కజిన్స్ ఇలా ఇంతమంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కలిసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో మా అమ్మమ్మ చాలా అదృష్టవంతురాలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆవిడకి చాలా మంచి మెమరీ ఉంది. 4 తరాల మనుషులను కూడా చాలా చక్కగా గుర్తుపడుతున్నారు. ఇప్పుడు కూడా తన పనులన్నీ తనే చేసుకుంటారు. నేను కూడా ఆ ఏజ్ వరకు అంత ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. అపరాల కొనుగోలు నిబంధనలను సవరించి రైతులకు గోనె సంచులు ఇచ్చి రైతుల వద్దనున్న పెసర, మినుము పంటలు కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరులో అపరాల రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, కళ్ళాల వద్ద నుండి అపరాలు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అపరాల కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పెసర, మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాల్కు 8,682, మినుములకు 7,400 మద్దతు ధర ఉన్నా మద్దతు ధర రైతుకు రావటం లేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు నిబంధనలు సడలించి రైతుల కళ్ళాల నుండే పెసర, మినుములు కొనుగోలు చేసి అపరాల రైతును ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ధనకోటేశ్వరరావు, కొమ్మల జవహర్లాల్ నెహ్రూ, వేగుంట యజ్ఞభూషణ్ రావు, రేగుంట జగదీష్, కొమ్మినేని అచ్యుతరావు, పర్వతనేని నాగేంద్ర, కొమ్మన రామబ్రహ్మం, షేక్ బాషా, పసుపులెట్టి శ్రీను, సవలం శ్రీనివాసరావు, పిడిపే కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పెదపాడు మండలం ఒట్లూరులో పెసలు, మినుములు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇక్కడ కళ్ళాల్లోకి వచ్చి పరిశీలిస్తే రైతులందరూ కూడా పెసలు ఆరబెట్టుకుంటున్నారు. కోతలన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఉన్నది. ఇంకా బాగు చేసి జల్లీళ్ళు పట్టి ఇళ్ల దగ్గరే నిలవబెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పెసరు క్వింటాలకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 8,682 రూపాయలుగా ఉన్నది. అయితే ఇవాళ ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి 7,200, 7,300కు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపు 1,500 రూపాయలు పైగా ఇవాళ పెసర నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. దీంతోపాటు ఈరోజు మినుములు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,400 రూపాయలుగా ఉన్నది. అయితే అది కూడా సక్రమంగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే లేదు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా పెసలు పంట సాగు చేశారు రైతులు. ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో 2వ పంటకి నీళ్లు లేకపోవడం వల్ల గత అనేక సంవత్సరాలుగా అపరాల పంటని నమ్ముకుని ఇవాళ రైతులు అపరాలనే సాగు చేస్తున్న పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం చూస్తే మార్కెట్ బాగున్నది. అయితే ఈ సంవత్సరం చూస్తే దిగుబడులు కూడా తగ్గిపోయినాయి. తెగుళ్ళు, ఇతర కారణాల వల్ల ఇవాళ ఎకరానికి 2-3 క్వింటాలు మాత్రం దిగుబడి వస్తూ ఉన్నది. ఇవాళ రైతు ఎంతో పెట్టుబడి పెట్టి పురుగు మందులు పిచికారీ చేసి కాసుకు అడుగుతా ఉన్నాం. కాబట్టి రైతుల వద్ద ఉన్న ఇళ్ల వద్దే నిల్వ ఉన్న అపరాలని, పెసల్ని, మినుముల్ని కొనుగోలు చేయాలి. లేకపోతే కనుక రైతుల యొక్క ఆవేదన మరింత తీవ్రం అవుతుంది. ఈ ఆందోళన కూడా మరింత తీవ్రం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
ట్రాక్టర్లో డ్రమ్ములు వేసుకుని నీళ్లు పట్టుకెళ్ళామండి. చాలలో మందులు కొడటానికి కూడా నీళ్ళు లేవు. బోళ్ళు ఖర్చు పెట్టి మందులు చల్లామండి. అపరాలు పండించామండి. పండించినవి కూడా ఏదో కొద్దిగా స్వల్పంగా పండినవి. అవి కొనటానికి కూడా ముందుకు రావట్లేదు గవర్నమెంటు. మా దగ్గర దళారులు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి తీసుకుంటున్నారు ఉండయి అని తెలియపరుస్తున్నానండి. ఈ అపరాల కోసం మరి ప్రత్యేకంగా ప్రభుత్వానికి తెలియపరచడానికి మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సులో మేము అందరూ కూడా పాల్గొన్నాం. ఎంతో ఆధ్యాత్మిక మరి అనేక సార్లు పిచికారీ చేసి పండిన పంట కూడా మాకు ఖర్చు కూడా రాని పరిస్థితిలో ఉంది. మరి ఎంతో అద్భుతంగా సేవ్ చేసి దీనికి ఒక తీసుకొచ్చిన తర్వాత మరి కొనుగోలు కేంద్రాలు లేక మరి రైతు బయట మేము ఏదో కొద్ది గొప్ప వచ్చే రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన రేట్లకి మేము అమలైపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మరి మమ్మల్ని స్పందించి మరి గోను సంతులు ఇచ్చి మీరే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి మాతో మరి సహకరించాలని రైతులను కూడా మేము వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి ఈరోజు కార్యక్రమం వచ్చి అంత మరి కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి అనువిప్పి కలిగించి మరి దీన్ని కొనాలని మేము అందరం కూడా రైతుల ద్వారా మేము కోరుకుంటున్నాము. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.